ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గ్రేటర్ రాయలసీమలో బలిజలు రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్నారని, జనాభా ప్రకారం నామినేటెడ్ పోస్టులు అవకాశం కల్పించాలని, అలాగే స్థానిక ఎన్నికల్లో 10% రిజర్వేషన్ కల్పించాలని గ్రేటర్ రాయలసీమ బలిజ మహాసభ నాయకులు రామ్ ప్రసాద్, శివప్రసాద్, కృష్ణప్రసాద్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు బలిజలకు అన్ని విధాలా సహకరించి న్యాయం చేశారని, అదే తరహాలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం బలిజ కులస్తులకు రాజకీయ పరంగా స్థానం కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో జరిగిన శాసనసభ మరియు పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం కోసం బలిజ సామాజిక వర్గం నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇందుకు ప్రతిఫలంగా ప్రతి జిల్లాలో ప్రతి సామాజిక వర్గానికి జనాభా నిష్పత్తి మేరకు నామినేటెడ్ పోస్టుల అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పంచాయతీరాజ్, మున్సిపల్, స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ కోసం 10 స్థానాలు కల్పించాలని కోరారు. గ్రేటర్ రాయలసీమలోని బలిజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా బలిజ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. అన్ని జిల్లాలలో కాపు భవన్లను సత్వరం పూజ చేసి వాటి నిర్వహణకు సామాజిక కులస్తులతో కమిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకురాలు పురంధీశ్వర్లను కలుస్తామని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాగమణి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పేరు గొప్ప ఊరు దెబ్బన్నట్టు మాకు సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా కానీ, మాకు పదవులు కానీ, ఉన్నతమైన స్థితి కానీ ఎవరికి మాలో బలిజల్లో లేరు. అలాంటిది ఈసారి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్దన్న పాత్ర పోషించమని కాపు కులానికి దశానిర్దేశం చేశారు. ఆయన మాటల్లో మేము తూచా తప్పకుండా పాటించి పెద్దన్న పాత్ర పోషించి ఈరోజు 164 స్థానాలు వచ్చేందుకు ముందంజలో ఈ బలిజలు అనేది ఉన్నారనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత భారీ మెజారిటీకి కారణమైన బలిజలు, కాపులు, తెలగ ఒంటరికి అత్యధిక సంఖ్యలో నామినేటెడ్ పోస్టులు కానీ ఇతరత్ర ప్రాయోజిత కార్యక్రమాలు చేసి బలిజ జాతి అభ్యున్నతికి కృషి చేస్తారని ఈ సందర్భంగా మేము వారిని అభ్యర్థిస్తున్నాము. చాలా వెనుకబాటుతనం ఉంది. మనకు రాయలసీమ మీద ఎవరికి చూపు లేదు. ఇక్కడి నుంచే సీఎంలు వస్తున్నారు, కానీ ఇక్కడ ఎవరికి సాల్వ్ కావడం లేదు. ఎక్కువగా బలిజల కమ్యూనిటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ బలిజలు అంటారు, అక్కడ కాపు, తెలగ, ఒంటరి అని అక్కడ చెప్తున్నారు. కానీ రాయలసీమలో కూడా అత్యధిక శాతం బలిజలు ఇక్కడ ఉన్నారు. ఈ బలిజలందరూ కూడా లాస్ట్ టైం మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గిన్నిస్ రికార్డ్ తిరుపతి 62,500 రావడం చరిత్ర సృష్టించింది. రాజకీయ నాయకులకు వినియోగించుకుంటూ ఉన్నాము, కానీ మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు అది అదృష్టం జరగలేదు. కాబట్టి ఈ తరవైన మాకు ఈ గ్రేటర్ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి బలిజ సోదరులకి ఒక నామినేటెడ్ పోస్టులు అయితేమి, ఇక బట్టి ముఖ్యమైనటువంటి కార్పొరేషన్లు అయితేమి, ఇక తది మా నామినేషన్ పోస్టులో మాకు ముఖ్యంగా ఇవాళ మేము ఈ తరవ ఎలక్షన్లో మా బలిజలు పూర్తిగా సహకరించాము. 100% భాగాలు మా బలిజల సహకారంతోనే ఈరోజు మన గవర్నమెంట్, జనసేన, తెలుగుదేశము, బీజేపీ ఒక 90% ఓట్లతో మంచి మెజారిటీ గెలవడం జరిగింది. కాబట్టి మమ్మల్ని గుర్తించి, మా బలిజ సోదరుల్ని గుర్తించి మాకు రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మరి పురంధేశ్వరి గారిని వీళ్ళని కోరి ప్రార్థిస్తూ